రక్తంతో కూడిన వడగండ్లు మరియు అగ్ని భూమిపై పడవేయబడతాయి. ఇవి చెట్లలోని మూడో భాగం భూమిలోని మూడో భాగం, చెట్లలోని మూడో భాగం, పచ్చడి గడ్డి అంతా కాలిపోతుంది. రెండవ బూర ఆకాశం నుండి అగ్నితో మండుతున్న ఒక పెద్ద కొండ లాంటిది సముద్రంలో పడవేయబడుతుంది. ఇది పడగా సముద్రం రక్తంగా మారి సముద్ర జీవులలో మూడో భాగం చనిపోతాయి మరియు ఓడలలో మూడో భాగం నాశనమవుతుంది. మూడవ బూర మాదకము అనే పేరు గల పెద్ద నక్షత్రం నదుల మీద మరియు నదుల ఊటలపై పడవేయబడుతుంది. దీని కారణంగా నదులు నీరు చేదుగా మారి చాలామంది ప్రజలు చనిపోతారు. నాలుగవ బూర సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలలో మూడో భాగం చీకటి కమ్ముకుంటుంది. ఫలితంగా పగటిలో మూడో భాగం మరియు రాత్రిలో మూడో భాగం వెలుగు లేకుండా పోతుంది. ఐదవ బూర ఆకాశం నుండి భూమిపై పడిన నక్షత్రాలలో ఒకదానికి అగాధపు గొయ్యి తాపు ఇవ్వబడుతుంది. అతడు ఆ గొయ్యి తెరవగా పొగతో పాటు మిడతలు బయటికి వస్తాయి. ఈ మిడతలు మనుషులను 5 నెలల పాటు బాధ పెడతాయి, కానీ చంపవు. ఇది మొదట ఏ సంఘటన. ఆరో బూర యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడిన 4 దూతలు విడిచిపెట్టబడతారు. వారు మనుషులలో మూడో భాగాన్ని చంపడానికి సిద్ధంగా ఉన్న 20 కోట్ల మంది సైన్యానికి నాయకత్వం వహిస్తారు. ఏడవ బూర ఈ బోరు ఊరినప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు వినిపిస్తాయి. లోకరాజ్యం మన ప్రభు రాజ్యం మరియు ఆయన మెస్సే రాజ్యం మరియు ఆయన యుగ యుగములు రాజ్యం చేస్తారని సూచిస్తుంది. మరియు మిగతా 7 పాత్రల గిన్నెల నందు నాంది పలుకుతుంది. ఆమె